వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకు ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా? ఇవాళ మన వీడియో ఏంటంటే నేను కొన్ని బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేశాను, వర్క్ చేశాను, ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను. అవి క్లియర్గా అయితే చూపిస్తాను. ఆల్రెడీ ఎప్పటికప్పుడు మనకు చిన్న షార్ట్స్ కానీ అలాంటివి అయితే రిలీజ్ చేస్తూ ఉన్నానండి. ఈ బ్లౌజ్ అయితే చూసేయండి, ఇది ఆల్రెడీ షార్ట్లో పెట్టేస్తాను. ఇది స్టిచ్చింగ్ తర్వాత కంప్లీట్ అయిపోయింది కదా, దీని లుక్ ఎలా ఉందనేది మీకు ఒక క్లియర్గా అయితే చూపిస్తా. చూడండి, ఫినిషింగ్ అయితే ఇలా వచ్చేసింది. చూడండి, హ్యాండ్స్కి అయితే ఏమీ వర్క్ చేయలేదండి, ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ మాత్రమే వేసాను. ఇక్కడ ఏంటంటే ఇలా వచ్చేస్తుంది మనకి, ఇలా కార్నర్ వరకు ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే ఇది నీట్గా ఉంటుంది. చూడండి, ఓకేనా? ఇందులో 2 పికాక్స్ అనేటివి ఇలా వచ్చేస్తాయి. ఇక్కడ మొత్తం సైడ్కి కూడా పికాక్స్ వచ్చేసి ఇలా మధ్యలో ఆరి వర్క్ లాగా వచ్చేస్తుంది అనమాట. పానీ వర్క్ అంటారు, ఆరి వర్క్ అంటారు. లైట్గా అయితే కుందన్స్ పెట్టేశాను మనకి, ఎందుకంటే శారీ కలర్ అండ్ బార్డర్లో వచ్చిన కాపర్ కలర్, ఇలా 2 కలర్స్ మాత్రమే ఇక్కడ ఇచ్చేసాను. ఓకేనా? ఇక్కడ ఫ్రంట్కి వచ్చేస్తే ఇలా వచ్చేసింది. ఫ్రంట్ అనేది మనకు వర్క్ ఇక్కడ నుంచి రాలేదండి, ఇలా అంటే ఇక్కడ నుంచి సన్నం వచ్చేసి ఇలా పికాక్స్ అయితే వచ్చేసాయి. చూడండి ఎలా ఉంది, నచ్చిందా? కొన్ని డిజైన్స్ ఏంటంటే మనకు వర్క్ వేసిన దానికంటే స్టిచ్చింగ్ తర్వాత ఒక లుక్ ఉంటుంది. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం శారీకి కరెక్ట్ వేసుకుంటాం కదా, అప్పుడు వేసుకున్నప్పుడు ఇంకా కొంచెం డిఫరెంట్ లుక్ అయితే వచ్చేసింది అనమాట. ఇది బ్లాక్ మీద కాబట్టి హైలైట్ అవుతూ ఉంది. కలర్ కాంబినేషన్ కూడా, డిజైన్ కూడా బాగుంది. నేను ఇంతకుముందు కూడా ఇదే డిజైన్ వేసి స్టిచ్చింగ్ చేసి ఇచ్చాను. ఇది కూడా మళ్ళీ నెక్స్ట్ వేసి స్టిచ్చింగ్ చేసి ఇవ్వాల్సి వచ్చింది. ఇవేంటంటే ఇవి వేరే కస్టమర్స్ అండి. ఈ బ్లౌజెస్ అన్నీ వాళ్ళకు ఓల్డ్ అయిపోయాయని చెప్పేసి వీటికి మ్యాచింగ్ అయితే వాళ్ళు ఇలా క్లాత్ తీసుకొచ్చేసి నాకు వర్క్ అయితే చేయమని చెప్పేసి అన్నారు. ఈ బ్లౌజ్కి వీళ్ళు ఓన్లీ బ్లౌజ్ ఇచ్చేసారనమాట. ఓన్లీ నాకు ఒక థ్రెడ్ అయితే చూపించి వెళ్ళారు. అలా మనం ఇది ఆల్రెడీ నేను ఒక వీడియోలో అయితే చూపించానండి. వర్క్ అంటే మనం బూటీస్ అనేది కొంచెం డిఫరెంట్గా వేస్తున్నా అని చెప్పేసి వీడియో చేశాను కదా, దానిలో చూపించిన డిజైన్ అనమాట. ఇది చూడండి, సింపుల్ డిజైన్, ఓన్లీ 600 రూపీస్కి మాత్రమే తీసుకుంటున్నాను. స్మాల్ ఫ్లవర్స్ వచ్చేసాయి. అలాగే మీకు దూరం నుంచి చూస్తే కూడా నిండుగా అసలు మగ్గం వర్క్ లుక్ అయితే వచ్చేస్తుంది. నేను ఈ మధ్య రీసెంట్గా ఒక ఫంక్షన్కి వెళ్ళాను. అయితే ఫంక్షన్లో నేను వేసిన వర్క్లే కనీసం ఒక 7-8 మెంబర్స్ ఉన్నారనమాట. నాకు ఎంత హ్యాపీగా అనిపించేస్తుంది. ఒక సిస్టర్ది అయితే వర్క్ దూరం నుంచి చూస్తే మగ్గం లాగానే కనిపించేస్తుంది. అయితే నేను ఇదేంటబ్బా, ఈ అక్క వర్క్ నేనే వేసాను కదా, ఇదేంటి మగ్గం ఎప్పుడు వేయించుకుంది శారీ మీదకి అని చెప్పి ఆలోచిస్తున్నాను. మళ్ళీ దగ్గర నుంచి చూస్తే ఏమైంది, అది నేను వేసిన వర్క్ అనమాట. అంటే కొన్ని డిజైన్స్ అనేది చాలా హైలైట్ అయిపోతాయండి. ఆల్ ఓవర్ డిజైన్స్ కంటే కూడా సింపుల్ డిజైన్స్ చాలా చాలా లుక్ వచ్చేస్తుంది. ఆ డిజైన్ చూసిన తర్వాత అసలు నేనైనా వర్క్ చేసింది అన్నట్టుగా అనిపించేసింది. అంత బాగా లుక్ అయితే వచ్చేసింది. 2-3 కూడా అంటే తెలిసిన వాళ్ళదే ఫంక్షన్. అయితే ఏమన్నారంటే, అక్క వర్క్ నువ్వే వేసినావు కదా అని చెప్పేసి అన్నారు. నాకు కూడా ఎంత హ్యాపీగా అనిపించింది. అక్కది బాగుంది, దూరం నుంచి నేను కూడా మగ్గం వరకే అనుకున్నా, ఎంత బాగా వచ్చింది కదా, అంత నీట్గా వచ్చింది, ఇట్లా మెరుస్తుంది దూరం నుంచి. అయితే నాకైతే బాగా నచ్చిందండి. ఇలా సింపుల్ డిజైన్స్ కూడా ఎప్పుడైనా సరే మనకి ఏంటంటే ఒక లుక్ వస్తుంది. అది మనకు మగ్గం వర్క్లో సింపుల్వి వేయించుకుంటారు కదా, ఈ మధ్య వేయించుకుంటలేరు. కాకపోతే స్టార్టింగ్లో మగ్గం వర్క్ సింపుల్ డిజైన్స్ వేయించుకునే వాళ్ళండి. ఇవి అన్నీ అలా ఉంటాయి అనమాట. మనం ఇవి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత అంటే ఇది మ్యాచింగ్ శారీ కట్టుకుంటాం కదా, అసలు అప్పుడు లుక్ చెప్పాలి, అంత లుక్ ఉంటుంది అనమాట. ఇది కూడా అలానే అనిపిస్తుందండి. నాకైతే భలే నచ్చేస్తున్నాయి ఇలా సింపుల్ డిజైన్స్ అయితే. చూడండి, ఇలా 2 హ్యాండ్స్ అయితే ఇలా వర్క్ చేశాను. బూటీస్ అనేది కొంచెం హెవీగా వేసేసాను దీంట్లో. ఆల్రెడీ మీకు ఇదైతే ఒక వీడియో అయితే అప్లోడ్ చేసి చూపించాను. మీరు ఒకవేళ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఆ ఛానల్కి వెళ్ళైతే ఈ బూటీస్ ఎలా వేసాను ఏంటిది అనేది కూడా చూసేయండి. ఓకేనా? అయితే ఇక బ్యాక్ నెక్ అయితే మీకు చూపించలేదు కదా, బ్యాక్ నెక్ అయితే ఇలా వేసాను. చూడండి, ఓన్లీ మనకు బ్యాక్ నెక్ ఇలా వేసేసి బూటీస్ అయితే వేసేసాను. కలర్ కాంబినేషన్ మన కాపర్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చేసింది. సిల్వర్ అన్నీ బూటీస్ పెట్టేస్తాం కదా, అలా అనమాట. ఇలా ఉంది. ఇక ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి చూడండి, ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. సేమ్ డిజైన్ అండి. మనకు చిన్న ఫ్లవర్స్ వచ్చేస్తాయి, చిన్న లీవ్స్, చిన్న ఫ్లవర్స్ ఉంటాయి. సింపుల్గా తక్కువ బడ్జెట్లో కావాలనుకున్నప్పుడు ఇలాంటి డిజైన్స్ అయితే మీరు ట్రై చేయొచ్చు.
ఇంకొకటి ఈ సైజు కానీ కాదు ఇది ఇచ్చింది, ఓన్లీ వాళ్ళ శారీ పంపించలేక కలర్ కాంబినేషన్ గురించి పంపించారు. ఇక్కడ మధ్యలో ఎల్లో వచ్చింది కదా, ఎల్లో, ఇక్కడ మొత్తం గ్రీన్ వచ్చేసింది, ఎల్లో, గ్రీన్ అండ్ గోల్డ్, ఈ 3 కాంబినేషన్ తోటి అయితే వర్క్ చేయాలి. క్లాత్ కూడా వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారు. ఇది కూడా నేను ఒక వీడియో రీసెంట్గా అప్లోడ్ చేశానండి బూటీస్ వేయడానికి. నాకు ఎంత టైం పట్టిందని చెప్పేసి. హ్యాండ్స్ అయితే ఎక్సలెంట్గా వచ్చేసాయండి, చూపిస్తాను మీకు. అది కూడా ఫస్ట్ నెక్ చూసేయండి. ఇలా మనకి ఏంటంటే వన్ సైడ్ నెక్ వచ్చేస్తుంది కదా, వన్ సైడ్ నెక్ వచ్చినప్పుడు మీరు కొత్తగా వర్క్ చేస్తున్నట్లయితే సైడ్కి బూటీస్ అయితే ఏం యాడ్ చేయకండి. ఎందుకంటే దాని లుక్ అనేది వెళ్ళిపోతుంది. అసలు వన్ సైడ్ డిజైన్స్ వచ్చినప్పుడు బూటీస్ అలాంటివి ఏమి వేయొద్దు. అంటే స్పెషల్గా ఇలా వచ్చినప్పుడు, ఇలా వన్ సైడ్కి పికాక్ వచ్చింది కదా, ఇక్కడ ఒక డాట్స్, ఇక్కడ ఒక డాట్, అంటే బ్యాక్ మనం ఇలా పొడుగ్గా డాట్స్ పెట్టుకుంటాం కదా, ఇక్కడ ఒకటి పెట్టేస్తే అది ఫుల్ అయిపోతుంది. కాబట్టి ఎటువంటి బూటీస్ అయితే ఏమీ అవసరం ఉండదు. కాబట్టి నేను దీనికైతే ఏమీ వేయలేదు. డిజైన్ ఇది మనకు RRR మిషన్తో పాటు ఇచ్చిన డిజైన్. మన మిషన్ అయితే చూసేయండి, ఇలా మన మిషన్తో పాటు వచ్చిన డిజైన్ అనమాట. ఇదైతే ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ వచ్చింది. అసలు ఈ డిజైన్ స్టార్ట్ చేయగానే మనకు థ్రెడ్ అనేది చాలా బ్రేక్ అయిపోయిందండి. అసలు నాకు ఫుల్ టెన్షన్ అయిపోయింది. ఎన్ని టైమ్స్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే ఫుల్ టెన్షన్ పడ్డాను. ఇది మనకు నేను ఫస్ట్ టైం వేస్తున్నాను డిజైన్, ఎలా వస్తుందో ఏంటో అర్థం కాదు. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇప్పుడు ఈ డిజైన్ అయితే ఆల్రెడీ ఇంతకుముందు వేసాను కాబట్టి నాకు ఈ డిజైన్ ఎలా ఉంటుంది అనేది చెప్పొచ్చు, అలాగే ప్రైస్ చెప్పొచ్చు, వాళ్ళకు క్లియర్గా అయితే వాళ్ళ శారీకి ఎలా ఉంటుంది అనేది కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కానీ ఈ డిజైన్ అయితే నేను వేయలేదు, ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. వాళ్ళు కస్టమర్ కొన్ని డిజైన్స్ పంపించండి అంటే ఇది పంపించాను. బట్ ఏంటంటే నాకు కొంచెం మనకు లోపల ఫీలింగ్ ఉంటుంది కదా, ఎలా వస్తుంది అని చెప్పేసి ఆ టెన్షన్ అయితే పడ్డానండి స్టార్టింగ్. అంటే వర్క్ స్టార్ట్ చేయగానే, కానీ ఫైనల్ లుక్ మాత్రం అసలు అదిరిపోయింది. మీకు వీడియోల కంటే కూడా రియల్గా చూస్తే అసలు ఆసమ్ అండి. పికాక్ అనేది మనకు డిఫరెంట్గా వచ్చేసింది. ఇక్కడ ఒక పికాక్ వచ్చేసి దాని వెనుకకు ఇంకొక పికాక్ ఉన్నట్టుగా అనమాట. ఇలా 2 పికాక్స్ పక్కకే నిలబడ్డట్టు అనమాట. కానీ మనకు చూపించేది ఏముంటుంది, 1 పికాకే చూపిస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే 2 పికాక్స్ ఉన్న ఫీలింగ్ అనమాట. అది మన ఫీలింగ్, మన ఊహలో అర్థం చేసుకోవాలి అంతే. ఇక వన్ సైడ్కి అయితే ఇలా సింపుల్గా డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఫ్రంట్ పార్ట్కి అయితే ఇలా సింపుల్గానే ఉంది. చూడండి, ఫిల్లింగ్ మాత్రం నీట్గా వచ్చేసింది. ఫిల్లింగ్లో ఎటువంటి మనకు ప్రాబ్లం అయితే లేదు. మీకు హ్యాండ్ చూపిస్తాను. అసలు హ్యాండ్స్ అయితే నాకైతే బాగా నచ్చేసాయండి. చూడండి, పికాక్ ఈ రెక్కలు కానీ మధ్యలో కాడలు, ఫ్లవర్స్, తీగలు ఎక్సలెంట్ అండి. అసలు ఈ డిజైన్ ఎంత పొగిడినా తక్కువని అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే బూటీస్ అనేది ఈ డిజైన్ ఇక్కడ బార్డర్ సపరేట్, ఈ పికాక్ సపరేట్గా వచ్చింది. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను. కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి మళ్ళీ చెప్తున్నాను. ఈ బార్డర్ అలాగా, ఈ పికాక్ అలాగా వచ్చేసింది అనమాట. మనం ఈ బార్డర్కి పికాక్ ఇచ్చేసి తర్వాత ఏంటంటే ఇక్కడ అంతా ఖాళీగా ఉందని చెప్పేసి, నిండుగా కావాలని చెప్పేసి ఇలా 3 టైప్స్ బూటీస్ అండి. ఫస్ట్ ఇది ఒక రకం బూటీస్ ఇచ్చాను. తర్వాత ఈ మధ్యలో ఫ్లవర్ వచ్చింది కదా, ఈ ఫ్లవర్ బూటీ ఇచ్చేసాను. తర్వాత ఏంటంటే ఇక్కడ 2, అలాగే ఇక్కడ 2 ఇలా డాట్స్ లాగా అనమాట. ఇలా ఫైనల్గా నేను 3 టైప్స్ బూటీస్ అనేది 1 హ్యాండ్కి సెట్ చేశాను. చూడడానికి ఎలా ఉందనేది నాకు కంపల్సరీ కామెంట్స్లో అయితే చెప్పండి, ఓకేనా. ఈ వీడియో నాకు కొత్త వాళ్ళకైతే యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఎందుకంటే డిఫరెంట్గా అనిపించింది నాకైతే కొంచెం ఇది కదా. పికాక్స్ కూడా నీట్గా వచ్చేస్తున్నాయి. అవుట్లైన్ కూడా ఫినిషింగ్ అనేది ఎక్కడ ఏం ఇబ్బంది లేకుండా మనకు ఫినిషింగ్ నీట్గా వచ్చినప్పుడు ఇలా చేయితోటి తడుముతూ ఉంటే అలానే చేయి పెట్టాలని అనిపిస్తూనే ఉంటుంది అనమాట. ఆ ఫీలింగ్ ఉంటుంది. ఇక బార్డర్కి వచ్చేసి చూడండి, బార్డర్లో కూడా నేను ఎల్లో కలర్ అనేది హైలైట్ చేస్తూ గ్రీన్ అవుట్లైన్ ఇచ్చేసాను. అలాగే గోల్డ్ జరీ కూడా అవుట్లైన్కి ఇచ్చేసాను. ఇలా 2 అవుట్లైన్స్ లాగా వచ్చేసాయి చూడండి కదా. ఇలా ఇవ్వడం వల్ల మనకైతే డిజైన్ లుక్ అయితే బాగా వచ్చేసింది. అయితే మీకు ఈ డిజైన్స్ ప్రతి ఒక్కటి షార్ట్స్లలో ఏ బ్లౌజ్కి ఆ బ్లౌజ్ అనేది క్లియర్గా చూపిస్తాను. అలాగే కమ్యూనిటీ పోస్ట్లో కూడా కంపల్సరీ ఈ డిజైన్ పిక్ పెట్టేసి నెంబర్ అయితే యాడ్ చేస్తాను. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ కానీ షార్ట్స్ అయితే రెగ్యులర్గా వస్తాయండి. వీడియోస్ ఏంటంటే ఫెస్టివల్ టైం ఉంది, అలాగే నాకు వర్క్ కూడా కొంచెం బిజీగా ఉంది కాబట్టి కొంచెం వీడియోస్ అనేది కొంచెం డే బై డే 2 డేస్కి ఒకసారి అలా అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను, ఓకేనా. కొంచెం అర్థం చేసుకోవాలి.
ఇదైతే ఇంకొక శారీ. మీరు కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టగానే వీడియోస్ అయితే మీకు అప్డేట్ అయితే వచ్చేస్తుంది. ఇది ఒక శారీ అండి. ఈ శారీలో మొత్తం ఇలా లైన్స్ వచ్చేసాయి కాబట్టి కస్టమర్ లైన్స్ ఉన్న డిజైన్ కావాలని చెప్పేసి అడిగారు. చూడండి, ఈ డిజైన్ కూడా మనం ఈ మధ్య బాగానే వేస్తున్నాంలేండి. ఇది ఓన్లీ మనకి ఇది వైలెట్ బ్లూ మిక్స్లో ఉంది. దీనిపైన ఓన్లీ సిల్వర్ మాత్రమే వేశాను. ఇంతకుముందు వైలెట్ బ్లూ పైన గోల్డ్ వేసాను అనుకుంటా, ఒక అమ్మాయికి వేసి ఇచ్చాను. ఇదేమో ఇది వేరే కస్టమర్కి. ఇది అది వైలెట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఏమో స్టిచ్చింగ్ కూడా చేసి ఇచ్చాను. ఇది సిల్వర్ కాంబినేషన్ వచ్చింది. సింపుల్గా ఉంటుందండి ఈ డిజైన్ అయితే. కాకపోతే నాకు ఈ డిజైన్ ఏంటంటే కొంచెం హైట్ ఎక్కువగా, పర్సనాలిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళు, కొంచెం అంటే హెల్తీగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది 1 ఇంచ్ మాత్రమే వస్తుంది డిజైన్. అలాంటి వాళ్ళకు ఒక 2 ఇంచెస్ ఉన్న డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. తర్వాత మీ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. ఇది ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. బట్ ఏంటంటే ఈ బ్లౌజ్ ఏంటంటే కుందన్స్ కూడా పెట్టేసి ఫినిషింగ్ అయితే కంప్లీట్ చేశాను అనమాట. కాబట్టి మళ్ళీ చూపిస్తున్నాను. ఇది ఇంతకుముందు లాస్ట్ బ్లౌజెస్ చూపించిన వీడియోలో ఇది ఆల్రెడీ ఇది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే మిషన్ మీద అని చెప్పేసి చూపించాను. ఇప్పుడు ఏంటంటే కుందన్స్ కూడా పెట్టడం కంప్లీట్ అయిపోయింది. కుందన్స్ కూడా అవసరం లేదు, బట్ ఏంటంటే సింపుల్గా పెట్టాను చూడండి ఇక్కడ లైట్గా. ఓకేనా, అప్పుడు శారీ చూపించలేదు కదా. ఇలా చూడండి, టోటల్గా ఏంటంటే ఇలా ప్లెయిన్ శారీకి ఇక్కడ లైన్స్ వచ్చేసాయి కాబట్టి ఇది కూడా ఇలా లైన్స్ ఉన్న డిజైన్ సెలెక్ట్ చేసుకున్నందుకు హైలైట్ అయితే బాగుంటుంది. కట్టుకున్న తర్వాత ఒక లుక్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా, ఇకైతే మనకి ఇంకా మిషన్ మీద అయితే వర్క్ ఆల్రెడీ జరుగుతూనే ఉంది. చూడండి, ఇక్కడ మనకు వీడియో గురించి అయితే నేను మిషన్ అయితే ఆఫ్ చేశాను. ఇక్కడైతే ఒక వర్క్ అయితే నడుస్తుంది. ఓకేనా, మిషన్ ఇప్పుడే ఆఫ్ చేశాను. ఇంకా వర్క్ అయితే చాలానే ఉందండి. మీరు వీడియోస్ అనేది ఎప్పటికప్పుడు ఫాలో అవుతూనే ఉండండి. ఇంకా పెండింగ్ బ్లౌజెస్ ఉన్నాయి, అలాగే వర్క్ జరిగిన కొన్ని బ్లౌజెస్ కూడా ఉన్నాయి. అవి ఇంకా ఫినిషింగ్ చేయాలి కాబట్టి మీకు ఇంకా అవి చూపించలేదు. ఇంకా వర్క్ ఉన్నాయి. ఇవాళ అయితే ఇప్పుడే మధ్యాహ్నం అంటే నేను ఈవినింగ్ టైంలో ఈ వీడియో చేస్తున్నాను. మధ్యాహ్నం నాకు ఇప్పుడు మిషన్ మీద ఉన్న బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ ఇంకొక బ్లౌజ్ 2 బ్లౌజెస్ అయితే ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళకు రేపు మధ్యాహ్నం వరకు ఇచ్చేసేయాలి 2 బ్లౌజెస్. కాబట్టి కొంచెం బిజీగా ఉంది ప్రజెంట్ అయితే. ఓకేనా, మీకు ఇవన్నీ బ్లౌజెస్లో ఏ బ్లౌజ్ నచ్చింది అనేది కూడా నాకు కంపల్సరీ కామెంట్స్లో అయితే చెప్పండి. అలాగే మీకు ఈ బ్లౌజెస్లో ఏదైనా ఆర్డర్ ఇవ్వాలి అనుకున్నా సరే అండి, ఆన్లైన్ ఆర్డర్ అయితే ఇవ్వచ్చు. మీ శారీ పంపించినా సరే, లేదంటే శారీ మీది మీ ఓల్డ్ బ్లౌజెస్ పంపించినా సరే అండి, నేను దాని కరెక్ట్ కాంబినేషన్ అయితే చేసిస్తాను. ఇంకొకటి ఏంటంటే కరెక్ట్ శారీ పంపిస్తే ఇంకా బెస్ట్ అనమాట. శారీ పంపించారనుకోండి, శారీకి మ్యాచింగ్ డిజైన్ చెప్పొచ్చు, అలాగే థ్రెడ్స్ కూడా తీసుకోవచ్చు. క్లాత్ మీరు ఇచ్చినా సరే, నన్ను తీసుకోమని చెప్పినా సరే, ఎలా అయినా సరే పర్వాలేదు. కానీ ఆన్లైన్ ఆర్డర్ కూడా తీసుకుంటాను. మీకు నేనైతే హైదరాబాద్లో ఉంటానండి. నా ఫోన్ నెంబర్ అయితే స్క్రీన్ పైన వస్తుంది. ఒకసారి చూసి మీకు ఏదైనా ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే నాకు వాట్సాప్లో అయితే ఆర్డర్ అయితే ఇవ్వచ్చు. ఓకేనా, ఇక ఈ వర్క్ బ్లౌజెస్ అన్ని చూశారు కదా. తర్వాత నెక్స్ట్ ఇంకా మంచి బ్లౌజెస్ తీసుకొని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. ఈ వీడియో ఇప్పటి వరకు చూసి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, బాయ్.